అప్పుడు ఈ అంబేద్కర్ ఏం చేశాడంటే, ఈ క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ముఖర్జీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ముఖర్జీ దగ్గరికి వెళ్ళి, అతను ఆల్రెడీ గవర్నర్గా పనిచేశాడు వెస్ట్ బెంగాల్లో. అతని దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ చెప్పాడు, ఇదేయా నువ్వు మైనారిటీ స్టేటస్ కావాలని కోరుకుంటున్నావు, వాళ్ళల్లో ఎక్కువగా మా దళితులు ఉన్నారు. అంబేద్కర్ చెప్పింది, వాళ్ళల్లో ఎక్కువగా మా దళితులు ఉన్నారు, ఆల్రెడీ సిక్కులు కొట్లాడుతున్నారు మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వమని. మీరెందుకు మైనారిటీ స్టేటస్ కోరుకున్నారు, మీరు కూడా కొట్లాడండి, మీరు కూడా తిరగబడండి అని అంటే వీళ్ళు అన్నారు, లేదు మా రిలీజన్లో మాకు క్రైస్తవ మతంలో కులాలు లేవు, మాకు మైనారిటీ స్టేటస్ కావాలని చెప్పారు వీళ్ళు. అంబేద్కర్ సైకిల్ వేసుకొని మరీ చెప్పాడు, మీకు అన్ని తర్వాత సఫర్ అవుతారు మా దళితులు సఫర్, వాళ్ళేలా క్రైస్తవ పెద్దలు, కానీ మా మైనారిటీ స్టేటస్ కావాలన్నారు. ఒకటి జరిగింది. అయినా సరే అంబేద్కర్ ఎంతవరకు కాపాడాలో అంతవరకు కాపాడాడు క్రైస్తవుల్ని, ఐ మీన్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని. రిపబ్లిక్ డే చేస్తున్నాం కదా జనవరి 26, ఆ రోజున రాజ్యాంగం ఆమోదం అయిందనమాట, అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ 2 పదాలు రాశాడు, ఇవన్నీ రాయలా, వీటన్నిటి రాయాల పంపండి. అంబేద్కర్ ఏంటంటే రాజ్యాంగం చాలా క్లీన్గా ఉండాలి, రాజ్యాంగం క్లీన్గా ఉండాలి, నంబర్ 1గా ఉండాలి, దేశ ప్రపంచంలోనే ది బెస్ట్ రాజ్యాంగం ఉండాలని చెప్పేసి కలలుగా అన్నాడు అంబేద్కర్. కాబట్టి ఇది ఎంత డిస్కషన్ జరుగుతున్నా దాన్ని రాజ్యాంగంలో పెట్టలే ఆయన. రాజ్యాంగంలో ఒకటే రాశారు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలని రాశారు. రిమెంబర్ ది, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాట్ మతాలు. ఓకే, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మీరు రిజర్వేషన్స్ ఇచ్చి అప్లిఫ్ట్ చేయండి అని రాజ్యాంగంలో రాశాడు. ఆర్టికల్ 14 రాశాడు, ఈక్వాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మతాలకు అతీతంగా అందరూ సమానమే అని రాశాడు ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 మత ప్రాతిపదిక నువ్వు వివక్ష చూపించకూడదు అని రాశాడు ఆర్టికల్ 15. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఉంది అని రాశాడు. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. ఆర్టికల్ 21 లిబర్టీ యూ షుడ్ నాట్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21. ఇవన్నిట్లో కూడా there is no discrimination on Christians or Muslims or Hindus, everybody is same in the constitution. రాజ్యాంగంలో అందరూ ఒకటే.